హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫోకస్ ఇండియా బుక్స్ అండ్ స్టడీ సర్కిల్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ మన ఫోకస్ ఇండియా నుంచి శుభాకాంక్షలు అండి. ఈ వీడియోలో ఏంటంటే ఏపీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 2 కి సంబంధించి ప్రిలిమ్స్ బుక్ లిస్ట్ ఏముందో ఒకసారి చూద్దాం. అదేవిధంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 లో సిలబస్ ఏముంది, సిలబస్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సిలబస్ కి సంబంధించి అదేవిధంగా బుక్స్ ఏమున్నాయో, ప్రైవేట్ పబ్లికేషన్ సంబంధించి బుక్స్ ఏమున్నాయో చూద్దాం. ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే, మనం ఆన్లైన్ లో బుక్స్ పర్చేజ్ చేయడం కోసం అభ్యర్థులు చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉండి వారి యొక్క ప్రిపరేషన్ ని కొనసాగిస్తున్నారు. వాళ్ళకి సంబంధించి మనం బుక్స్ ని ఆన్లైన్ లో సెండ్ చేయడం కోసం, వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఉండి హైదరాబాద్ వచ్చి ఇక్కడికి వచ్చి అమౌంట్ పెట్టుకోలేక ఆన్లైన్ లో కోచింగ్ తీసుకొని ఆ ప్రిపేర్ అభ్యర్థుల కోసం మన వెబ్సైట్ ని కూడా లాంచ్ చేయడం జరిగిందండి. మన వెబ్సైట్ వచ్చేసి www.focusindiaonline.com అని చెప్పేసి ఉంటుందన్నమాట. అభ్యర్థులు గమనించగలరు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండి వారు ప్రిపరేషన్ కొనసాగించడానికి మనం ఎంతవరకు చేయాలో మన బుక్స్కి సంబంధించి, అదేవిధంగా క్లాసెస్కి సంబంధించి క్లాసెస్ యాప్ కూడా మనది ఫోకస్ ఇండియా అకాడమీ అని చెప్పేసి ఉంటుందన్నమాట. అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూడండి మన యాప్ని కూడా. అదేవిధంగా బుక్స్కి సంబంధించి అంటే ప్రీవియస్గా మనం చాలా వీడియోస్ చేయడం జరిగింది. చాలా మందికి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ బుక్స్ అసలు ఉన్నాయి, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనే దాని మీద కూడా మనం చాలా వీడియోస్ చేశాము. అదేవిధంగా ఇప్పుడు లోకేష్ బాబు గారు, మన విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో, అంటే నిన్న అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడడం జరిగింది. ఉగాదికి జాబ్ క్యాలెండర్ రాబోతుందండి. అభ్యర్థులు అంటే కొత్తగా ప్రిపరేషన్ ప్రారంభిస్తున్న అభ్యర్థులు, అదేవిధంగా లాస్ట్ టైం ఎగ్జామ్ రాసి తక్కువ అంటే 1-2 మార్కులతో జాబ్ కోల్పోయిన అభ్యర్థులు ఎవరైనా సరే మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించగలరు. ఎందుకంటే రాబోయే రోజుల్లో అంటే 1,00,000 ఉద్యోగాలు అని చెప్పేసి కూడా అంటున్నారు. దానికి సంబంధించి అదేవిధంగా ఒక్క డిపార్ట్మెంటే కాదండి, అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించి గవర్నమెంట్ శాఖల్లో ఏదైతే ఉన్నాయో డిపార్ట్మెంట్స్కి సంబంధించి, అదేవిధంగా డిఎస్సికి సంబంధించి, అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐకి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్న ఖాళీలని ఫిల్ చేయడం కోసం కూటమి ప్రభుత్వం చూస్తుంది. అభ్యర్థులు గమనించగలరు. మీ ప్రిపరేషన్ని మరింత ఉత్సాహంగా కొనసాగించండి. సొంతగా నోట్స్ రాయండి. ఏదైతే చదువుతున్నారో దాన్ని నోట్స్ రాసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే, ఒక సబ్జెక్ట్కి ఒకే పుస్తకాన్ని చదవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ హిస్టరీ ప్రిపేర్ అవుతున్నారు మీరు, దానికి సంబంధించి మీరు హిస్టరీ ఒకే బుక్ని 10 times చదవండి. కానీ ఒకే హిస్టరీ బుక్ అంటే ప్రిపరేషన్లో ఒకే బుక్ని 10 సార్లు చదవండి అంటా. నేను నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా. దీనివల్ల ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ అవుతుంది. దానివల్ల ఎక్కువ సార్లు మనం రివిజన్ చేయడం వల్ల మర్చిపోవడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఎక్కువ మర్చిపోకుండా ఉన్నామనుకోండి, ఎగ్జామ్స్లో వస్తే మంచిగా మనం మార్క్స్ని గెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి మనం చెప్పాలి, మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం టిప్స్ చెప్తూనే ఉంటాం. అదేవిధంగా కొత్త బుక్స్ ఏమైనా వస్తే దాని మీద వీడియోస్ చేయడం జరుగుతుంటుంది. అదేవిధంగా క్లాసెస్ సంబంధించి కూడా మన క్లాసెస్ యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంటుంది. అభ్యర్థులు గమనించండి. మీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండి ప్రిపరేషన్ చేస్తున్న వారు ఎవరైనా సరే మన వెబ్సైట్ని ఒకసారి విజిట్ చేసి చూడండి అసలు మన డిస్కౌంట్స్ అసలు ఏం పెట్టామో. నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది అభ్యర్థులు అవేర్నెస్ లేక ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా పర్చేస్ చేస్తున్నారు. ఎక్కువ అమౌంట్ పెట్టి పర్చేస్ చేస్తున్నారు. అందుకని చెప్పేసి నేను వీడియో రూపంలో మీకు తెలియజేస్తున్నది ఏంటంటే, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో బుక్ చేయకండి అమ్మా. ఎందుకు? మనీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు తక్కువ కాస్ట్ ఉన్న బుక్ని ఎంఆర్పి ప్రైస్ పెంచేసి పెట్టి వాళ్ళ ప్రాఫిట్ చూసుకొని, డెలివరీ ఛార్జెస్ చూసుకొని చేయడం జరుగుతుంటుంది. ఎందుకు అలా పర్చేజ్ చేయడం? ఎందుకు అనవసరంగా మనీ వేస్ట్ అవుతుంది కదా. ఇప్పుడు 200లో 1 బుక్ ఫ్లిప్కార్ట్లో లేదా అమెజాన్లో వస్తే మన వెబ్సైట్లో 200లో 2 books వస్తాయి కదా. ఎగ్జాంపుల్ బిడ్ బ్యాంక్సే ఉన్నాయి, 50%లో పెట్టడం జరిగింది. చూడండి మీరు ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి. 50%. మన వెబ్సైట్లో ఏంటంటే 30-40% డిస్కౌంట్ లోపల వస్తాయి. కొన్ని బుక్స్, స్పెషల్ బుక్స్ ఏదైతే ఉన్నాయో 50% కూడా పెట్టడం జరిగింది. అభ్యర్థులు గమనించగలరు. ఇప్పుడు వీడియోలో భాగంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించి అసలు సిలబస్ ఏముంది. ప్రీవియస్ ఎగ్జామ్స్లో ప్రిలిమ్స్, మెయిన్స్ అని చెప్పేసి లేదు. 3 పేపర్లు ఉండేది. 3 పేపర్లతోనే మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయేది అనమాట. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ప్రిలిమ్స్, మెయిన్స్ అని చెప్పేసి, అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్ కూడా తీసుకురావడం జరిగింది. 1 third ఉంటుందన్నమాట. 3 తప్పులు చేస్తే, 3 బిట్లు తప్పులు చేస్తే 1 మార్క్ మైనస్ అవుతుందమ్మా. అభ్యర్థులు గమనించగలరు. అందుకని చెప్పేసి క్షుణ్ణంగా తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఏ ఏరియాలో చదివినా కానీ మీరు హిస్టరీ చదవండి, సొసైటీ చదవండి, కరెంట్ అఫైర్స్ చదవండి. అదేవిధంగా అర్థమెటిక్ రీజనింగ్ అయితే చాలా ఓపికతో చదవాల్సి ఉంటుందన్నమాట.
ఎందుకంటే అర్థమెటిక్ రీజనింగ్ చాలా అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి చాలా కష్టంగా ఉంటుంది. అందుకని చెప్పేసి మంచి బుక్స్ని సెలెక్ట్ చేసుకోండి అమ్మా. మీ విజయం 50% కంప్లీట్ అయినట్టే నేను చెప్తున్నాను. మంచి బుక్స్ ఎప్పుడైతే మీరు చూస్ చేసుకుంటారో మీ వే కరెక్ట్గా ఉంటుంది. అదేవిధంగా ఒక సబ్జెక్ట్కి ఒక బుక్ని చదవండి. అదేవిధంగా ఎవరైనా అభ్యర్థులు ఆన్లైన్లో ఒక ఫ్యాకల్టీ క్లాస్ పర్చేజ్ చేసినారు అనుకోండి, ఆ ఫ్యాకల్టీ క్లాస్ వింటున్నారు అనుకోండి, ఆ సార్ బుక్కే మీరు పర్చేజ్ చేసి ఆ సార్ బుక్ని ఫాలో అవ్వండి. మీరు ఎక్స్ట్రాగా ఇంకా మ్యాటర్ గ్యాదర్ చేయాలనుకుంటే ఆ ఫ్యాకల్టీ బుక్లోనే అన్నీ రాసుకోండి. ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి BA ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బుక్స్ ఉంటాయి కదా, అవి కూడా కొంతమంది ప్రిపేర్ అవుతుంటారు అనమాట. అవును కదా, అందులో ఉన్న మ్యాటర్ని ఇప్పుడు ఎవరైతే ఫ్యాకల్టీ క్లాసెస్ మీరు వింటున్నారో అందులోనే రాసుకోవాల్సి ఉంటుంది. అందులోనే మొత్తం ఒక దగ్గరే రాసుకోండి. మీకు అంటే రివిజన్ కూడా చాలా ఈజీ అవుతుంది. ఆ బుక్లో ఏముంది, ఈ బుక్లో ఏముంది అని కన్ఫ్యూజన్ లేకుండా. కన్ఫ్యూజన్ అసలు ఉండకూడదండి, చాలా క్లియర్గా క్లారిటీగా ఉండాలా ఈ ఎగ్జామ్స్లో. అప్పుడే మనం ముందంజలో ఉండగలుగుతాం, స్మార్ట్ వర్క్ చేయగలుగుతాం అనమాట. అందుకని చెప్పేసి చూడండి, వీడియోలో భాగంగా సిలబస్కి సంబంధించి APPSC Group 2 ప్రిలిమ్స్లో సిలబస్కి సంబంధించి ప్రిలిమ్స్లో 5 సబ్జెక్టులు పెట్టడం జరిగింది. 5 సబ్జెక్ట్స్. ఇండియన్ హిస్టరీ ఉంటుంది, అదేవిధంగా జాగ్రఫీ ఉంటుంది, దాంతోపాటు సొసైటీ ఉంటుంది, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఉంటుంది, అదేవిధంగా అర్థమెటిక్ రీజనింగ్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఇలా ఇవ్వడం జరిగింది APPSC వారు సిలబస్ సెట్టింగ్స్లో. దానికి సంబంధించి 5 ఒక్కో సబ్జెక్ట్కి 30 మార్కుల ప్రకారము మొత్తం ఓవరాల్గా 150 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. 1/3 మైనస్ ఉంటుంది అనమాట. నెగిటివ్ మార్కింగ్ 1/3 ఉంటుంది. ఓకేనా. దానికి సంబంధించి అంటే ప్రైవేట్ పబ్లికేషన్కి సంబంధించి అసలు ఏ బుక్స్ ఉన్నాయి, గతంలో సక్సెస్ అయిన అభ్యర్థులు ఏ బుక్స్ చదివినారు, ఈ బుక్ లిస్ట్ రిఫరెన్స్ కూడా నేను నాకున్న సోర్సెస్ ప్రకారము నాకు ఏ సోర్సెస్ ఉన్నాయో వాటి ప్రకారం బెస్ట్ బుక్స్ ఏమున్నాయి. అదేవిధంగా మొన్న Group 2లో సక్సెస్ సాధించిన వాళ్ళతో మాట్లాడి నేను వాళ్ళతో పర్సనల్గా మాట్లాడడం జరిగింది. మీరే బుక్స్ ప్రిపేర్ అయినారు, ఎలా ప్రిపేర్ అయినారు, నోట్స్ రాసినారా లేదా, తెలుగు అకాడమీ బుక్స్ చదివినారా లేదా, ప్రైవేట్ ఆథర్స్ మీదే డిపెండ్ అయినారా, కరెంట్ అఫైర్స్కి పేపర్ చదివినారా లేదా, లేకపోతే ఇయర్ బుక్ మీదే డిపెండ్ అయినారా, కరెంట్ అఫైర్స్ నోట్స్ రాసినారా లేదా, ఇలా మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకొని ఈ వీడియో చేస్తున్నానమ్మా. మీరు కోచింగ్ తీసుకోలేని అభ్యర్థులు కూడా ఈ బుక్స్ని ఫాలో అయ్యి మీరు సక్సెస్ సాధించవచ్చు. అభ్యర్థులు గమనించండి. దానిలో భాగంగా సిలబస్ ప్రకారం ఏ బుక్స్ ఉన్నాయి ఏంటో ఒకసారి చూద్దాం. బెస్ట్ స్టాండర్డ్ రిఫరెన్స్ బుక్స్ APPSC Group 2 ప్రిలిమ్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ వీడియో ఏంటంటే ఎక్స్క్లూజివ్గా ప్రిలిమ్స్ మీదే ఉంటుంది. మెయిన్స్కి ఇంకో వీడియో చేస్తాను నేను. అంటే వర్కౌట్ చేస్తున్నాం, ఏమున్నాయి, ఏ బుక్స్ బాగున్నాయి ఏంటి అని చెప్పేసి దానికోసం ముందు ప్రిలిమ్స్ చెప్దాము. ప్రిలిమ్స్తో మీరు ప్రిపరేషన్ మొదలు పెడితే కొద్దిగా ముందంజలో ఉంటారు కదా. అందుకని చెప్పేసి ఇండియన్ హిస్టరీకి సంబంధించి సేనేసార్ బుక్ ఇది బేస్డ్ అని NCERT అని చెప్పేసి, అంటే ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయిన అభ్యర్థులు ఎవరైనా ఇంగ్లీష్ మీడియంలో NCERT బుక్స్ చదువుతారు. తెలుగు మీడియంలో NCERT బుక్స్ ఏంటంటే తెలుగు అకాడమీకి సంబంధించిన బుక్స్ చదువుకోవాల్సి ఉంటుంది. అవేం చదవకుండా ఈ బుక్ చదివినా సరిపోతుంది. సీనియర్ ఫ్యాకల్టీ సేనేసార్ ఈ విన్నర్స్ పబ్లికేషన్ నుంచి వెలువడిన బుక్ అనమాట. అదేవిధంగా ఇది వచ్చేసి కరీం సార్ బుక్ అనమాట, భారతదేశ చరిత్ర. ఇక్కడే ఇవ్వడం జరిగిందంటే సివిల్స్ Group 1 Group 2 SI కానిస్టేబుల్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. రివైజ్డ్ అండ్ అప్డేటెడ్ అమ్మా. ఇవి కూడా కరీం సార్ బుక్ ఏంటంటే ఇంగ్లీష్ మీడియము తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉందన్నమాట. మన వెబ్సైట్లో చూడండి. మన వెబ్సైట్ వచ్చేసి www.focusindiaonline.com అని చెప్పేసి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఈ బుక్ వచ్చేసి బుక్ అనమాట, జోగినాడ్ సార్ బుక్. ఈ బుక్ భారతదేశ చరిత్ర, ఇది కూడా బేస్డ్ అని NCERT అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భారతదేశ చరిత్ర ఇది SISR బుక్ అనమాట. చాలా మంది అభ్యర్థులు SISR బుక్ చదివి సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదేవిధంగా జోగినాడ్ సార్ బుక్ ఏంటంటే AP హిస్టరీకి సంబంధించి ఎక్కువగా జోగినాడ్కి సంబంధించిన బుక్ ఎక్కువగా AP హిస్టరీ చదువుతారు. అదేవిధంగా ఈ బుక్ ఇండియన్ హిస్టరీ బుక్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట. ఇది వచ్చేసి భారతదేశ చరిత్ర SISR బుక్ అనమాట. అంటే హిస్టరీలో ఏంటంటే లింకింగ్ ప్రాసెస్ ఎక్కువ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే యుద్ధాలకు సంబంధించిన ఇయర్స్ ఉంటాయి, బిరుదులు ఉంటాయి. అదేవిధంగా మనం లింకింగ్ ప్రాసెస్లో హిస్టరీ నేర్చుకుంటేనే మర్చిపోవడానికి ఛాన్సెస్ ఉండదండి, ఎక్కువ మర్చిపోవం అనమాట. లింకింగ్ తెలియాలంటే SISR బుక్ చదవాల్సి ఉంటుంది. చూడండి అభ్యర్థులు, అంటే వేరే బుక్స్ చదివిన అభ్యర్థులు సరే SISR బుక్ ఒకసారి తీసుకొని చూడండి. ఈ విషయాన్ని మీరు గమనించగలరు. అదేవిధంగా జాగ్రఫీకి సంబంధించి రమణ్ రాజ్ సార్ బుక్ అనమాట. జాగ్రఫీకి సంబంధించి రమణ్ రాజ్ సార్ బుక్
జాగ్రఫీకి సంబంధించి రమణరాజ్ సార్ బుక్ ఉంటుంది. ఇది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో ఉంటుంది అనమాట. అయితే ఇంత ప్రీవియస్గా ఏంటంటే జాగ్రఫీకి సంబంధించి ఇంతకుముందు వరల్డ్ జాగ్రఫీ అంత ఎక్కువగా ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే 3 పార్ట్స్ని యాడ్ చేయడం జరిగింది. అంటే మన అభ్యర్థులు ప్రిలిమ్స్లో వరల్డ్ జాగ్రఫీ చదవాలి, ఇండియన్ జాగ్రఫీ చదవాలి, అదేవిధంగా ఏపీ జాగ్రఫీ కూడా చదవాల్సి ఉంటుంది. ఎక్కువగా ఇండియా అండ్ ఏపీని చదవాల్సి ఉంటుంది, వరల్డ్ జాగ్రఫీ కూడా చదవాల్సి ఉంటుంది. అందుకని చెప్పేసి ఇవి దీంట్లో ఏంటంటే 3 పార్ట్స్ 3 in 1 అనమాట ఈ బుక్. అదేవిధంగా ఇది వచ్చేసి విన్నర్స్ పబ్లికేషన్ సంబంధించిన బుక్, జగన్మోహన్ రెడ్డి సార్ బుక్ అనమాట. ఇది జగన్మోహన్ రెడ్డి సార్ బుక్, ఈ జాగ్రఫీ బుక్ అనమాట. ఇది కూడా 3 పార్ట్స్కి సంబంధించి ఉంటుంది. అదేవిధంగా సొసైటీకి సంబంధించి మేజర్ శ్రీనివాస్ సార్ బుక్, భారతీయ సమాజము సమస్యలు సంక్షేమ విధానాలు అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట ఈ బుక్. మేజర్ శ్రీనివాస్ సార్ ఏంటంటే ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్లో ఫ్యాకల్టీగా ఉన్నారనమాట సార్. చాలా బుక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అదేవిధంగా ఏపీపీఎస్సి సంబంధించి 2024 రిలీజ్ అయిన బుక్ ఏంటంటే భారతీయ సమాజం అనమాట. దీంట్లో కూడా మన సిలబస్లో ఏమున్నాయో సిలబస్ ప్రకారం ఉన్నాయన్నమాట ఈ బుక్స్. సామాజిక నిర్మితి విధానాలు, సంక్షేమ యంత్రాంగం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ బుక్ రచయిత ఎవరంటే డాక్టర్ శ్రావణ్ శ్రీరామ్ సార్ అనమాట. ఈ సార్ ఏంటంటే మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా సార్కి సంబంధించిన క్లాసెస్ కూడా ఆన్లైన్లో ఉంటాయి. అంటే సొసైటీ కొత్త సబ్జెక్ట్ కదమ్మా, అందుకని చెప్పేసి అభ్యర్థులు గమనించాల్సి ఉంటుంది. క్లాసెస్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇవి చూడండి ఒకసారి క్లాసెస్కి సంబంధించి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇక్కడ అంటే కంటెంట్ అంటే నేనేమంటున్నా అంటే స్టాటిక్ పార్ట్ ఎవరైనా చదువుతారమ్మా. స్టాటిక్ పార్ట్ బుక్స్ ఉంటాయి, క్లాసెస్ వింటారు, 1-2 సార్లు నోట్స్ రాసుకుంటారు. కాకపోతే కరెంట్ అఫైర్స్ అనేది చాలా కీ రోల్ ఉంటుందన్నమాట స్కోర్ చేయడంలో మనం. ఎందుకంటే కరెంట్ అప్డేట్స్ మీద ఉంటాయి. సిలబస్లో ఏంటంటే జాతీయ, అంతర్జాతీయ, అదేవిధంగా ప్రాంతీయ అంశాలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎక్కువగా అంటే జాతీయ అంశాలు ఏమున్నాయి, అంతర్జాతీయ అంశాలు ఏమున్నాయి, అదేవిధంగా ప్రాంతీయ అంశాలు ఏమున్నాయి, వాటి మీద చదవాల్సి ఉంటుంది. మీరు జాతీయ అదేవిధంగా ప్రాంతీయ అంశాల మీద పట్టు సాధించాలంటే పేపర్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. డైలీ అంటే ఇయర్ బుక్స్ మీద డిపెండ్ అయ్యే కంటే పేపర్ని ఎక్కువగా డైలీ ఒక 1 hour పెట్టుకున్నారనుకోండి, 1 hour ప్రిపరేషన్ అంటే పేపర్ చదివిన తర్వాత డైలీ ఒక 10 bits రాయడానికి ప్రయత్నం చేయండి. నోట్స్ మీరు ఎప్పుడైతే నోట్స్ మేక్ చేస్తారో చాలా మీ ప్రిపరేషన్ ఇంకా ఈజీ అవుతుంది. కరెంట్ అఫైర్స్లో అసలు కన్ఫ్యూజన్కే గురవరు. నోట్స్ రాస్తే మీరు డైలీ ఒక 10 bits రాసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇవి ఏంటంటే ఇయర్కి సంబంధించిన మొత్తం అనమాట. వచ్చేసి ఇయర్కి సంబంధించిన బుక్ ఏంటి సైసార్ బుక్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఏమో ఇది విజేత కాంపిటీషన్కి సంబంధించిన బుక్ అనమాట. దీంతో పాటు అర్థమెటిక్ రీజనింగ్ కి సంబంధించి ఉప్పల శివాజీ సార్ అనమాట. ఇది చాలా మంది అంటే ఇందులో వెర్బల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్ ఉంది. అదేవిధంగా ఇది వచ్చేసి అర్థమెటిక్ అనమాట. దీంట్లో కూడా అర్థమెటిక్, జనరల్ మ్యాథ్స్, షార్ట్ కట్స్ తో శాస్త్రీయ వివరణలు అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. ఇవి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మన వెబ్సైట్ ఏదైతే ఉందో www.focusindia ఇక్కడ ఉంది కదా, www.focusindiaonline.com వెబ్సైట్ అమ్మా. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ అంటే వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన యూట్యూబ్ కొత్తగా ఎవరైనా ప్రిపరేషన్ మొదలు పెట్టిన వారు మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అంటే బుక్స్కి సంబంధించి అదేవిధంగా కంటెంట్కి సంబంధించి వీడియోస్ రావడం జరుగుతుంటుంది మన ఛానల్లో. దానికి సంబంధించి ఫోకస్ ఇండియా స్టడీ సర్కిల్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. అదేవిధంగా టెలిగ్రామ్ వచ్చేసి ఫోకస్ ఇండియా 786 అని చెప్పేసి ఉంటుందండి. టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. కొత్త బుక్స్ వస్తే టెలిగ్రామ్లో పెట్టడం జరుగుతుంది. యూట్యూబ్లో ఏమో వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంటుంది. అదేవిధంగా మన యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందన్నమాట. మీరు ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఇలా ఎలా కనిపిస్తుందో అలా మాస్టర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఉంటుంది. అదేవిధంగా ఏపీపీఎస్సీ వారైతేనేమో ఏపీపీఎస్సీ చూడాల్సి ఉంటుంది. దీంట్లో టీజీపీఎస్సీ అంటే దానికి సపరేట్ చేసి పెట్టామన్నమాట బుక్స్. అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా టీజీపీఎస్సీ అయితే టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ అయితే ఏపీపీఎస్సీ, యూపీఎస్సీ అయితే యూపీఎస్సీ, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ అలా దానికి సపరేట్గా పెట్టడం జరిగింది. అభ్యర్థులు గమనించాలా. డిస్కౌంట్ వచ్చేసి అప్ టు 50% ఉంటుంది. కొన్ని బుక్స్ మీద ఇప్పుడు 50% రన్ అవుతుంది. చాలా మంది అభ్యర్థులు బుక్ చేస్తున్నారు, ఇది గమనించగలరు. అందుకని చెప్పేసి చూడండి, మీరు బుక్ ఇప్పుడు చూడండి, తర్వాత అవసరం ఉన్నప్పుడు బుకింగ్ చేయండి. నేనేం చెప్తున్నానంటే మనం మంచి డిస్కౌంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఎక్కువ డిస్కౌంట్, తక్కువ ప్రైస్తో మన దగ్గర బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి. అనవసరంగా ఆన్లైన్, ఫ్లిప్కార్ట్ వాటిలోకి వెళ్ళి మీరు బుక్ చేయడం మీ అనవసరం ఎక్కువ మొత్తంలో అమౌంట్ మీరు వెచ్చించాల్సి ఉంటుంది అక్కడ. అందుకని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను.
మీకు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేయండి. మీ ప్రిపరేషన్లో అంటే ఇప్పుడు ఇది ప్రిలిమ్స్కి సంబంధించిన బుక్ లిస్ట్ కదా, నెక్స్ట్ రాబోయే వీడియోల్లో మెయిన్స్ వీడియో గురించి నేను మంచి బుక్స్ ఏమున్నాయో చెప్పడం జరుగుతుంటుంది. అన్ని బుక్స్ గురించి అన్ని ఎగ్జామ్స్కి సంబంధించి కూడా మనం అన్ని వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంటుంది. అభ్యర్థులు గమనించగలరు. ఫాలో చేయండి. ఆల్ ది బెస్ట్ అండి.